ఇక కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త అన్ని పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరం బృహస్పతి గ్రహం యొక్క 9వ స్థానంలో సంచారం వల్ల తప్పకుండా వీరికి ధనలాభము, కులాచార ప్రకారంగా నడుచుకొనుట, గృహము కట్టుకొనుట, తర్వాత వేళకు మంచి భోజనము, భార్యా సుఖము, ఆనందము, మనశ్శాంతి, ధర్మాచరణము, ధర్మకార్యములందు ధన వ్యయము, ఉద్యోగులకు శుభము, విద్యార్థులకు శ్రమ తగినటువంటి ఫలితము, వ్యాపారం నందు అభివృద్ధి, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు లాభము, వధూవరులకు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరం శని 6వ స్థానంలో కన్యారాశి వారికి సంచరించడం వల్ల, 6వ స్థానంలో శని ఉండడం వల్ల స్త్రీ సౌఖ్యము, ధనధాన్యాది వృద్ధి, బంధుజనంతో సుఖము, గృహ నిర్మాణం చేయుట, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండడము, వ్యాపార వ్యవహారాల్లో లాభదిశగా సాగుతుంది, నూతన గృహ నిర్మాణాలు చేస్తారు. తర్వాత తప్పకుండా ఈ కన్యారాశి వారికి బృహస్పతి అనుకూలంగానే ఉన్నాడు 9వ స్థానంలో, శని కూడా 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఇక రాహుగ్రహం 7వ స్థానంలో ఉండడం వల్ల ధాన్యములు అధికంగా ఫలించకపోవడం, అవసరమైనటువంటి అధిక ప్రయాణాలు చేయడము, చేతులు కాళ్ళు వేటకు సంబంధించినటువంటి రోగములు ప్రబలడం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు జన్మస్థానంలో ఉండడం వల్ల భార్యాపుత్రులతో విరోధము, రోగముచే బాధపడట, ద్రవ్యనాశనము, ఆర్థిక ఇబ్బంది, అనేక కష్టములు సంభవించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ కన్యారాశి వారు తప్పకుండా కాలసర్ప శాంతి చేసుకోవడం వల్ల ఈ రాహుకేతువుల యొక్క నుండి విముక్తి పొంది సుఖంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడైతే తప్పకుండా కాళహస్తిలో ఆ రాహుకేతు పూజ చేసుకుని మీరు సుఖశాంతులతో ఉండవచ్చు. లేదా మీకు తోచినటువంటి దేవాలయాల్లో కూడా ఆ రాహు సేవ, కేతు సేవ చేయడం వల్ల మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది.